ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 3 శుక్రవారం. అయితే ఈరోజు వచ్చేసరికి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది ఉంది. సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఏడిఆర్స్ అంటే ఫ్రెండ్స్ యుఎస్ మార్కెట్స్లో మన ఇండియన్ కంపెనీస్ అనేది లిస్ట్ అయ్యి అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో మనకంటే కొద్దిగా లేట్గా ఇవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ క్లోజింగ్ అనేది ఒకసారి చూస్తాం అంతే. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్, ఐసిఐసిఐ బ్యాంక్ చక్కగా ఉన్నాయి పాజిటివ్గా. అండ్ అఫ్ కోర్స్ విప్రో కూడా పాజిటివ్గా ఉంది. ఒక్క డాక్టర్ రెడ్డిస్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. సో కొంత నెగటివ్ సెంటిమెంట్ నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్, మనకున్న ఇండిసెస్ ఉన్నాయి కదా, అన్ని ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే అండ్ రియాలిటీలో చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. డైలీ గ్రీన్లో ఉంటున్నాయి ఇవన్నీ పడిపోతున్నప్పుడు కూడాను. ఎనీహౌ మిడ్ క్యాప్లో అయితే రికవరీ కనిపించింది. అండ్ అఫ్ కోర్స్ పిఎస్సి బ్యాంక్ దాకా అన్నీ చూసుకుంటే ఎంతో కొంత స్ట్రాంగ్ రికవరీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రష్యా నెగిటివ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. చూద్దాం దీని వాల్యూస్ అనేది. జర్మనీ నెగిటివ్గా ఉంది. యూరోప్ అయితే న్యూట్రల్గా ఉంది. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇక్కడ పాజిటివ్గా చూపిస్తుంది. ఇదేమో యుఎస్ 500, ఇది ఒక ఇండిసెస్. యుఎస్ 30 అనేది డౌ జోన్స్, ఇది కూడా యుఎస్కి సంబంధించిన ఇండిసెస్. ప్రస్తుతం ఇదైతే పాజిటివ్గానే ఉంది. హాంకాంగ్, లండన్, ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా ఉంది. సో సౌత్ కొరియా ఎక్సలెంట్ అండ్ ఫ్రాన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఓ రకంగా పాజిటివ్ సెంటిమెంటే ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే బీఓఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏది లండన్కి సంబంధించింది. ప్రీవియస్గా ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 5.25 అదే ఉంచడం అనేది జరిగింది. యుఎస్కి సంబంధించిన ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునేవాడు కొద్దిగా పెరిగింది. ఇది స్లైట్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో పెద్దగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే కాదు అవి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ అవి కాదని కాదు, బట్ మైనర్ డిఫరెన్సే కనిపిస్తుంది. దట్ ఈజ్ వాట్ ద మీనింగ్. ఇక్కడ మనకి యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది మనం కొంచెం ఈవినింగ్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 3 స్టార్ ఏదైతే ఉందో investing.comలో ఎకనామిక్ క్యాలెండర్లో ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. ఇక మనం అబ్జర్వ్ చేస్తున్నాం రీసెంట్గా ఏది మన నిఫ్టీ చూస్తే నిన్నటి రోజున మొన్న 2 days మార్కెట్ పడిపోయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది అనమాట. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది కాబట్టి షార్ట్ బిల్డప్గా చూపించారు. బట్ నిన్నటి రోజున ఈవెన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది కూడా పడిపోయినట్టే లెక్క. బట్ క్లోజింగ్ అయితే ఏదైతే ఓపెన్ జరిగిందో దానికంటే కింద ఇవ్వలేదన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ అనేది సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడేమో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో చూద్దాం ఏదైనా ప్రెజర్ క్యాండిల్ ఫార్మేషన్ ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి లాంగ్ బిల్డప్ ఎక్కువైపోయింది. ప్రీవియస్గా మనం చూస్తే షార్ట్ బిల్డప్గా అనిపించేది. అండ్ షార్ట్ కవరింగ్ మనకి 21% అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎనీహౌ ఇక్కడ ఓవరాల్ పిక్చర్ అనేది చూస్తే మనకు కొద్దిగా ఏదైతే షార్ట్ చేశారో అది రికవరీ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. అండ్ ఎవ్రీడే నిఫ్టీ కానీ ఈ షార్ట్ బిల్డప్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓ రోజు గ్రీన్లో ఉంటున్నాయి, ఓ రోజు రెడ్లో ఉంటున్నాయి. దీనికి మనం ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే అసలు ఏం జరిగింది, ఏం జరగవచ్చు అనేది ఒక వ్యూ కోసం మాత్రమే దీన్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ప్రైస్ యాక్షన్ మీదే మనం కంప్లీట్గా ఫోకస్ అనేది చేస్తాం. అండ్ ఈక్విటీలో మనం అబ్జర్వ్ చేస్తే బ్రిటానియా, హిందాల్కో, ఇండస్ఇండ్ వీటిలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. దాదాపు అన్ని రికవర్ అయినాయి. ఒక హీరో మోటార్ కార్ప్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది, అది కూడా బిలో 1%. సో ఆల్ టుగెదర్ నిన్న చూసాం కదా 200-300 పాయింట్లు మనకి గిఫ్ట్ నిఫ్టీలో పాజిటివ్గా ఉంది. అందుకని ఎవరు డేర్ చేయట్లేదు అనుకుంటా. ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కూడా ముందుగా కొద్దిగా రికవర్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జిఎన్ఎఫ్సి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయి ఉంది. దాంట్లో అయితే మనం ట్రేడ్ చేయలేం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో క్యాష్ మార్కెట్లో చేసుకోవచ్చు. ఇక ఈరోజు శుక్రవారం 3వ తారీఖు మనం చూస్తే చాలా కంపెనీలు రిటర్న్స్ అనేది ఈ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో దీంట్లో చాలామంది టైటాన్ గురించి కానీ, ఐడిఎఫ్సి అండ్ ఎస్కాట్స్ వీటిలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి లైవ్లో రిజల్ట్స్ వస్తే కానీ వాలటిలిటీ అనేది వాటిలో మనం చూడొచ్చు.
అండ్ బ్రిటానియాలో మనకి నిన్న చాలా అగ్రెసివ్గా ఇదే టాప్ గెయినరు. సో ఎనీహౌ ఇక్కడ మనకి అన్యూజువల్ యాక్టివిటీ అనేది కూడా కనిపిస్తుంది. సో ఒకసారి ఫోకస్ అనేది చేయండి. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ముఖ్యంగా ఇది మనం 10 టైమ్స్ నెగిటివ్గా ఉందనుకోండి, అంటే ఇది నెగిటివ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ రైజ్ అయినప్పటికి కూడా సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటున్నారన్నమాట. ఏది ఎఫ్ఐఎస్ ఈ విధంగా సెల్లింగ్ చేసుకుంటూ ఉంటున్నారంటే అంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా డిఐఎస్ మాత్రం డిఫెండ్ చేస్తున్నారు. 1380 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ ఏమో 1261 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే స్లైట్గా ఇన్ఫ్లో అనేది జరిగిందన్నమాట. అవుట్ఫ్లో కాదు, ఇన్ఫ్లో 119 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది. కాబట్టి మనం ఒక సైడ్ వేస్ బుల్స్ బేర్స్ మధ్య కొద్దిగా సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక డెరివేటివ్ డేటా అనేది చూస్తే ఎఫ్ఐఎస్ స్టిల్ ఏంటంటే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. అండ్ చూద్దాం, మనకి డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఇది మన టెక్నికల్గా చార్టు చూద్దాం చార్ట్ మీద. సో ఇండెసిషన్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా మేబీ ప్రాబబ్లీ లోవర్ లెవెల్లో రికవర్ చేసే ప్రాబబిలిటీ కనిపిస్తుంది. క్లయింట్ కూడా షార్ట్ పొజిషన్ ఉంది. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ వచ్చేసరికి లాంగ్ పొజిషన్ అనేది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. టాప్ వాల్యూమ్ గెయినర్స్లో మనం చూసుకున్నట్టయితే లాల్ పాత్ ల్యాబ్స్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, లూపిన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటిలో అగ్రెసివ్ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. దగ్గర 300 టైమ్స్ 200 టైమ్స్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. వీటిల్లో మీకు ఎటువంటి టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ చాలామందికి ఐడియా ఉండి ఉండొచ్చు. అటువంటి ప్యాటర్న్స్ ఏదన్నా ఇన్ ద డైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాల్ పాత్ ల్యాబ్స్ నెగిటివ్గా ఉంది కదా, నెగిటివ్ డైరెక్షన్లోనే మ్యాక్స్ ప్లాన్ చేయండి. ఒకవేళ పాజిటివ్గా ఉంది, లుపిన్ పాజిటివ్గా ఉంది, 13% ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ అ ఫెనామినల్ అనమాట. ఓకే, ఇటువంటివి డిప్ అయిన తర్వాత కొద్ది కన్సోల్టేషన్ తీసుకుని ఎటువంటి ప్యాటర్న్స్ కన్నా మనకు బ్రేక్అవుట్ జరుగుతుంటే కూడా దీంట్లో పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిన్నటి రోజున నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. అండ్ చూద్దాం, ఫ్రెష్గా ఉన్న దాంట్లో మనకు వచ్చేసరికి 19,300 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. 19,000 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బట్ స్టిల్ దీంట్లో ఇంకా బేరిష్ పొజిషన్సే క్రియేట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా, సో నిఫ్టీ పరిస్థితి అది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే అండ్ 43,500 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ ఉంది. 42,500 దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, మనం ఏదైతే ఇక్కడ 43,000 అబ్జర్వ్ చేస్తున్నామో ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 43,000 అనేది ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్, అది ఎట్ ద మనీ కాల్ ఆప్షను, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ రెండు కూడా సెల్ చేసి ప్రాబబ్లీ ఓటీఎంస్ కొద్దిగా హెడ్జింగ్ కోసం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని బట్టి కూడా ఏంటంటే మనం ఒక సైడ్ వేస్ మార్కెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు 1-2 డేస్ మ్యాక్స్ సైడ్ వేస్లో ఉండటానికే ట్రై చేస్తుంది. బట్ ఎనీహౌ ఓవరాల్ పొజిషన్స్ మనం తీసుకున్నట్టయితే స్టిల్ బేరిష్ వ్యూతోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే అండ్ 19,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 19,500 దగ్గర అగ్రెసివ్ రెసిస్టెన్స్ కాదు కానీ కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 19,500 కానీ 600 కానీ ఇది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. బట్ స్టిల్ దీంట్లో కూడా ఏంటంటే కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, అంటే మనం దాన్ని బేరిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు స్లైట్గా. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి November 6th ఎక్స్పైరీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 8,700 కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ 8,900 దగ్గర అయితే రెసిస్టెన్స్ అగ్రెసివ్గా పెట్టలేదు. చూడండి, మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతుంది కదా, కాల్స్ తగ్గించారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే అగైన్ పుట్స్ మీద కొద్దిగా ఫోకస్ చేశారు, అంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు, కొద్దిగా సపోర్ట్ స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక మనకు వచ్చేసరికి నిఫ్టీ 50 నిన్న మనం ఒక చక్కని వీడియో చేసుకున్నాం, ఎట్లా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుందని. నెక్స్ట్ హెడ్జింగ్ గురించి మాట్లాడదాం. ఓకేనా, ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ అనేది ఒకసారి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇక మనకు చూడండి, ఈ యొక్క పాయింట్లో అబ్జర్వ్ చేస్తే ఏది మన దీనికంటే ముందు ఒకసారి ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతం కూల్ ఆఫ్ అయింది. అన్సర్టనిటీ ఏదైతే ఉందో అదైతే తగ్గిపోయింది, 8% డ్రాప్ అయింది. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా వెరీ అగ్రెసివ్గా మనకి రికవరీ తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్, వెరీ అగ్రెసివ్గా రికవరీ తీసుకుంటున్నాయి. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఇమీడియట్గా ఇక్కడ ఒక స్మాల్ జోన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో ప్రాబబుల్ ఈ జోన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు.
దీన్ని మనం టెంపరరీగా సప్లై జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఇక్కడ చూడండి మంచి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. ఈ లో అయితే బ్రేక్ చేయలేదు, ఈ హైని బ్రేక్ చేశాడు, అక్కడ నుంచి చక్కగా ర్యాలీ అయితే చేస్తున్నాడు. సో పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు 32 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే, అండ్ మిడ్ క్యాప్ ఏదైతే స్మాల్ ఇక్కడ కన్సోలిడేషన్ అనేది జరిగిందో ఆ కన్సోలిడేషన్ నుంచి కూడా చక్కగా బయటకు వచ్చింది. కాబట్టి ఎవరైనా షార్ట్స్ ఉంటే కూడా ప్రాబబుల్ ఏంటంటే రికవర్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక నెక్స్ట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇది బిగ్గర్ పిక్చర్లో. అండ్ ప్రస్తుతానికి మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఇదనమాట బిగ్గర్ పిక్చర్లో, ఏది నిఫ్టీ మిడ్ క్యాప్లో. అదేవిధంగా ఫైనాన్స్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సప్లై ఉంది, సప్లైని అయితే రెస్పెక్ట్ చేశారు, బట్ డోజీ ఫార్మేషన్ జరుగుతున్నాయి. అండ్ మనం ఏం చేయొచ్చు, ఒకసారి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇదైతే మనం రెసిస్టెన్స్గానే తీసుకుంటాం ఫ్రెండ్స్. స్టిల్ దీనికి మనం కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర స్టిల్ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఇంట్రాడేలో అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ యొక్క లెవెల్ చూడండి 19,329. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. బట్ మల్టిపుల్ టైమ్స్ ఛాన్స్ ఇస్తుంది, దాని తర్వాత అగ్రెసివ్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి స్మాల్ ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంది. అయితే సపోర్ట్ని కొద్దిగా తీసుకురాస్తున్నాను దగ్గరికి. ఓకే, సో ప్రస్తుతానికి మనకి ఫిన్ నిఫ్టీలో 19,397 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. రైట్, 19,190 మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఇది, ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ మన ఫిన్ నిఫ్టీ లాగే ఉంది ఇది. అండ్ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు. సో అగ్రెసివ్గా పొజిషన్స్ ఫస్ట్ అటెంప్ట్లో చేయొద్దు. 2-3 అటెంప్ట్లు చేసింది అనుకోండి, అట్లీస్ట్ 2 అటెంప్ట్స్ అని చేస్తే ఇక్కడ ఉన్న సప్లై క్లియర్ అయింది. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే లాంగ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో తీసుకురావడం డైరెక్ట్గా వస్తాడు, కానీ మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఎనీ హౌ షార్ట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయొద్దు ప్రస్తుతానికి. అండ్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ 43,292 ఇది వచ్చేసరికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. 42,789 మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, అండ్ నిఫ్టీలో మనం చూస్తే నిఫ్టీలో ఇందా మాట్లాడుకుంటున్నాం కదా డైలీ టైం ఫ్రేమ్లో. చూడండి, ఎప్పుడైతే డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయో మనం ఒక సైడ్ వేస్ అనేది యాక్టివిటీ అనేది చూస్తాం అనమాట. డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు 1-2 days ప్రాబబ్లీ మనకి ఈ సైడ్ వేస్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. హిస్టరీ నేను అబ్జర్వ్ చేశాను. సో ఆ యొక్క వ్యూతో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ యొక్క వ్యూతో ఏంటంటే పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ అది. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మనం ఈ లెవెల్ అనేది సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. అండ్ 1 hour టైం ఫ్రేమ్ ఒకసారి స్విచ్ చేద్దాం. సపోర్ట్ని కొద్దిగా దగ్గరకు తీసుకెళ్తున్నాను, గమనించండి, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కదా. అండ్ మనకున్న ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ఉంది, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది ఆల్మోస్ట్. సో ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది 19,233 రెసిస్టెన్స్. అదేవిధంగా 19,063 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. అయితే గిఫ్ట్ నిఫ్టీ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే అండ్ చక్కగా ప్రీవియస్గా మనం ఇక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా జరగవచ్చు అనుకున్నాం. బట్ సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేశాడు. ఓకే, బట్ ఫెయిల్ అయ్యాడు. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఎక్కడ, ఈ లెవెల్ దగ్గర జరిగింది. చూడండి, ప్రీవియస్గా ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెవెలే, బట్ మనం అన్ని మార్క్ చేసుకోలేం కాబట్టి. చూడండి, ప్రీవియస్గా ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డ్రాప్ అయింది కదా, మళ్ళీ బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి డ్రాప్ అయిందంటే ఇది మనకున్న రెసిస్టెన్స్. అదే లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఇక్కడ అనుకున్నాం, బట్ ఇక్కడ కంటే కూడా ఇక్కడ చేశారనమాట హై లెవెల్కి. బట్ ఇది మనకి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కూడాను గ్యాప్ అప్ అయింది. ఇది క్లోజింగ్ ప్రైస్ దగ్గర 110 పాయింట్లు మనకి గ్యాప్ అప్ అయింది గిఫ్ట్ నిఫ్టీలో. సో రికవరీ అయితే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఫైన్, అయితే విత్ ఇన్ ద క్యాండిలే ఉంది ప్రస్తుతానికి.
అండ్ ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం చూస్తే 19,353 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ మనం చూస్తే నిఫ్టీ వచ్చేసరికి 19,133 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర మనకి 220 పాయింట్స్, అప్రాక్సిమేట్గా 200 పాయింట్లు అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంది అప్డేట్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్. రీలోడ్ చేస్తున్నాను. 19,353 దగ్గరే గిఫ్ట్ నిఫ్టీ కనిపిస్తుంది. మార్కెట్ అయితే రియల్ టైం ఓపెనే చూపిస్తుంది. ఓకే, ఎనీహౌ మనకైతే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో గమనించండి. సో ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రం రికవర్ అయితే చేయొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే నిన్న కూడా అగ్రెసివ్గా వెళ్ళింది కదా. అండ్ యుఏఈ నుంచి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా వాళ్ళు $50 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి పాజిటివ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ కూడా కొద్దిగా షార్ట్ కవరింగ్ ఆల్రెడీ షార్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ చేస్తున్నారు మాత్రం, అందుకే ఈ యొక్క ఇండిసెస్ పడిపోతూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ వాళ్ళు కూడా కొద్దిగా కవర్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ బ్యాంకు బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. జస్ట్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ చూస్తున్నా సరే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. వీటికి కూడా మనం ఎక్కువ వెయిటేజ్ ఏమి ఇవ్వక్కర్లేదు. అండ్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ యాక్షన్లో మంచి బ్రేక్అవుట్ కానీ అలా జరుగుతుంటే కూడా దాంట్లో పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.